ఇంకొన్ని రీల్స్ ఉన్నాయి, నీవే ఉన్నాయి. ఈయన ఎక్కడ పరిచయం అయ్యారు మీకు? నాకు ఫస్ట్ యాక్షన్ చెప్పింది ఆయనని. యాక్షన్ వెళ్ళమనయ్యా, హలో 5-6 టేక్లు అయ్యాయి. తిట్టాడు, ఫైల్ ఇక్కడ ఎసిరేసి ఎవరయ్యా ఉప్ప క్యాండిల్స్ అన్ని తీసుకొచ్చి మా నెత్తిన పెడతారు, మళ్ళీ అవుట్ పుట్టింగ్ పట్టారు, అది మంచిది అని వచ్చేసాడు. ఏడ్చి వెళ్ళిపోయి నన్ను ఎప్పుడు పిలవకండి షూటింగ్ అనేసి వెళ్ళిపోయా అనమాట. అలా పరిచయం అయింది. అదే సీరియల్ 100 ఎపిసోడ్స్ 150 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత మా పెళ్ళి అయిపోయింది. ఏ సీరియల్ అది? త్రిశూలం అని జీకి చేసామన్నమాట సీరియల్. జీ తెలుగుకి సీరియల్ అది. దానికి ఆయన మెయిన్ డైరెక్టర్, నేను హీరోయిన్ గా చేశాను. మళ్ళీ 300 ఎపిసోడ్ కి వీడు పుట్టేశాడా? అయ్యో, అంటే ఆ 300 ఎపిసోడ్స్ నడవలేదు, అది నెక్స్ట్ సీరియల్ స్టార్ట్ అయింది, దాని 300కి విడిపుట్టాడు. కానీ ఎప్పుడన్నా చేసుకున్న తర్వాత నా సెలెక్షన్ తప్పే, ఎందుకు చేసుకున్నాను ఇనిషియల్ డేస్ అనిపించా? నిజంగా ఇనిషియల్ డేస్ లో డెఫినెట్ గా అనిపిస్తుంది. పెళ్ళయ్యే ముందు వరకు ఏం చెప్తారంటే మాటలు ఇలా ఇలా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ప్రాక్టికల్ గా, అది కూడా లవ్ మ్యారేజ్ లో ఎస్పెషల్లీ ఏమీ జరగవు. అవును. దానికి ముందు మాట్లాడితే నా పెళ్ళాన్ని అయితే నా ఇలా చూసుకునేవాడిని, ఇది చేసేవాడిని, ఇలా అయ్యేది. నా పెళ్ళం కోసం నేను ఆల్రెడీ ఫ్యాన్స్ కొనేసా, ఏసీ కొనేసా, అది కొనేసా, ఇన్ని చెప్తా ఉంటే ఆహా ఈయన పెళ్ళాన్ని అంటే 7th heaven ఉంచేస్తాడేమో, Cloud 9 మీద ఉంచుతాడేమో అని మనం అనుకుంటాం. పెళ్ళైన తర్వాత ఏముంటది, వెళ్ళి కాఫీ తీసుకొనిరా, గ్రీన్ టీ పెట్టుకొనిరా, ఇవే ఉంటాయి. సో ఆ టైంలో కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు అనవసరంగా చేసుకున్నాం, ఇంతే నా తొక్కలేదు అన్నట్టు తిట్టుకున్నాం చాలా సార్లు. ఇందుకు మమ్మీ ఎక్కువ హై అవుతారా, డాడీ ఎక్కువ హై అవుతారా? మమ్మీయేనా? కూల్ చేసేది ఎవరు? మళ్ళీ మమ్మీ. మా ఇంత వరకు సారీ చెప్పలేదు నాకు. సో మా ఇంట్లో నో సారీస్ ఎవరు చెప్పరు, ఈడు చెప్తాడు. నా కొడుకు చేయని తప్పు కూడా సారీ చెప్పేస్తాడు. పాపం బలయ్యేది కూడా వీడే. ఇంట్లో ఎవరు చేసినా వీడి మీద నెట్టేస్తారు, ఎవరు చేసినా. సో వీడే బల అవుతా ఉంటాడు. ఎవరు చేసినా వీడు చేసినా కానీ. కానీ ఎవరైనా కానీ హస్బెండ్ పేరు పిల్లల పేరులో టాటూ వేయించుకుంటారు. మీరు టాటూ వేయించుకున్నారేంటి? వేయించాను. వైఎస్ అంటే అందరి పేర్లు మొత్తం 4. వై అంటే ఆట, సత్యనారాయణ, శ్రేయాస్, శ్రియాను, సోని. ఇంతమందిని నడిపిస్తున్న అమ్మాయి. బట్ నవీన గారు ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో ఇండస్ట్రీకి వచ్చారు కదా. ఈ రోజు చూస్తే ఆట నవీన గారి ప్రాపర్టీస్ కొన్ని 100 కోట్ల బయట టాక్ ఉంది. ఐడియాలో వచ్చేద్దరు మా ఇంటికి. మీరు చెప్పిన 100 కోట్లలో ఏం లేవు. కొన్ని బంగారం ఎంత ఉంది? నేను టార్గెట్ పెట్టుకున్నా కిలో ఉండాలి అని చెప్పేసి. నాకు బంగారం అంటే చాలా చాలా ఇష్టం. సో నేను కిలో అన్న జమ చేసుకోవాలి నా కోసం. ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ పుస్తల తాడు కూడా లేకుండా ఉండేది. ఈవెన్ అదొకటే ఒక చైన్ ఉండేది, బ్లాక్ చైన్ మా మమ్మీకి. అది నా కోసం అప్పట్లో సినిమా ఛాన్స్ రావాలంటే ఫోటో సెషన్ కంపల్సరీ ఆ జమానాలో. సో ఆ ఫోటో సెషన్ కోసం తను అమ్మేసి నాకు ఫోటో సెషన్ చేయించి ఆ ఫోటోలు తీసుకొని ప్రొడక్షన్ హౌసెస్ అన్నిటికీ తిరిగేవాళ్ళం అనమాట. సో నేను సంపాదించడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ మా మమ్మీకి దండ కొని గిఫ్ట్ ఇచ్చా. నల్లపూసలు మా మమ్మీకి ఇష్టమైనది. ఫస్ట్ 1 kg జమ చేశా. 1 kg అయిపోయింది. 1 kg అయింది అంతే. అదే నా టార్గెట్. ఆ తర్వాత ఇప్పుడు నేను బంగారం కొనలా. ఆ కేజీని ఇప్పటికీ మాకు మా ఆపదల్లో ఎప్పుడు అవసరమైనా ఆ కేజీ మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరు కూడా పెట్టుకుంటారా? అవునా? మీరు కూడా అంటే మేము మామూలు మనుషులు అండి. బట్ పెళ్లి చేసుకున్నాక ఎప్పుడైనా ఫైనాన్షియల్గా ఒక్కొక్కసారిగా పని ఆగిపోయింది. అవును, ఆగిపోయి ఎలా ఉంటుందంటే అసలు ఆ క్రైసిస్ని మన లైఫ్లో కూడా చూడలేం. అలాంటి క్రైసిస్ ఉంటాయి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. అంటే రంగుల ప్రపంచం కదా, ఈజీగా తెలిసిపోతుంది కష్టం అనేది. ఎప్పుడు మీకు అది అనిపించింది ఆ కష్టం? ఒక 3 years అండి, టోటల్ జీరో. మేము ఒక ఛానల్కి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసాం. అంతకుముందు మంచి మంచి సీరియల్స్, కలవారి కోడలు, ఇంకా పెళ్ళాడి ప్రమాణాలు అని సూపర్ హిట్ సీరియల్స్, మంచి మంచి సీరియల్స్ చేసాము. తర్వాత చిన్న గ్యాప్, చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఇంకో ఛానల్కి వెళ్ళి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చి, ఆ సీరియల్కి మాకు ఏదైతే మాట ఇచ్చి ఏవైతే అగ్రిమెంట్స్ అయ్యాయో అవేమి జరగక అది 100 ఎపిసోడ్లకి ఆపేస్తే దానికి మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 70 లక్షలు. అందులో మాకు 20 లక్షలు కూడా రాల, 50 lakh లాస్. అప్పుడు మేము ఉన్న స్టేజ్కి 50 ఈజ్ ద హ్యూజెస్ట్ అమౌంట్. అప్పుడే మేము కొన్న సైట్లు గీట్లు అన్నీ అమ్మేసి మళ్ళీ జీరోలోకి వచ్చి
అలా అప్పులన్నీ తీర్చేసాం. మేము ఎవరికి ఎగ్గొట్టలేదు, ఈ రోజు వరకు కూడా బై గాడ్స్ గ్రేస్ ఎవరికి ఎగ్గొట్టలేదు, ఏమి ఎగ్గొట్టలేదు. బట్ నేను చెప్పాను కదా, ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను, సేవింగ్స్, ప్రాపర్టీ సైడ్ ఇట్లాంటివన్నీ మా ఆయన చూసుకుంటాడు. ఫ్యూచర్ ప్లానింగ్ ఆయనకి చాలా బాగుంటుంది. సినిమాలో ఎలా ఉన్నాడో ఎలా చూపించాడో ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఆయనే బాగా చేస్తాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండని కలిసారు కదా, సినిమాకి ఏదో ప్రమోషన్, ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్. ఏం చెప్పారు? వీళ్ళిద్దరు అడిగారు క్వశ్చన్స్ అన్ని. నాకు బేసిక్గా నాకు ఆ రోజు టైం, ఈ మధ్య చూస్తున్నారు కదా బికాస్ ఆఫ్ ద షెడ్యూల్స్, టైం కూడా లేదు, ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఆ టైంకి అపాయింట్మెంట్ అంటే నేను డైలీ సీరియల్ షూట్లో ఉండి ఆ టైంకి కంగారుకి వెళ్ళే వరకు ఆ టైంకి టైం అయిపోయింది. వీళ్ళకి క్వశ్చన్స్ కూడా నేను రాయలేదు. అక్కడికి వెళ్ళగానే ఏదో ఆయన టైం ఇచ్చాడు, కూర్చున్నాము, ర్యాండమ్గా వెళ్ళిపోయాము. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. బేసిక్గా ఆయన అంటే చాలా, ఎందుకంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా ఇష్టం. ఆయన చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటాడు కదా, హెల్ప్స్ అవి బాగా చేస్తూ ఉంటాడు. బట్ మీరు ఇంత డౌన్ టు ఎర్త్, పక్కన వాళ్ళు ఏమన్నా కానీ సహించలేని మనస్తత్వం కదా మీది. అసలు నేను యాటిట్యూడ్ చూపించిన వాళ్ళు లేరా మీ దగ్గర? చాలా మంది చూపిస్తారు. నేను బేసిక్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్. నా అంతలు నేను వెళ్ళి మాట్లాడను, నా అంతలు నేను వెళ్ళి పరిచయాలు చేసేసుకొని హైపర్ అవ్వను. నా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటా. ఆ మెంటాలిటీ వల్లే నేను ఇంకా చేయట్లేదు. ఇప్పుడైతే నేనే ఫోన్ చేసి అడుక్కోవాలి కదా. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తోనా? ఏం లేదండి ఎప్పుడు కూడా. అంటే నేను మామూలుగా ఇండస్ట్రీకి రావడం, టీవీ ఇండస్ట్రీకి రావడం, హీరోయిన్ హోదాలో వచ్చాను కాబట్టి అప్పటి నుంచి కూడా గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంత బ్యాడ్ని నేను గుర్తుంచుకోను కూడా. అంటే బేసిక్ అన్ని గొడవలు, నేను ఆ మెంటాలిటీ అది కాదు. ప్రాబ్లం అక్కడ ఉందంటే పారిపోతాను అక్కడ నుంచి, వేరే దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటా. ప్రాబ్లం దగ్గరికి నేను వెళ్ళను. సో కొంచెం నేను అడ్జస్ట్ అయిపోతాను. నేను ఒకరిని మాట కూడా అన్నాను. నాకు ఇప్పుడు రోషన్తో నచ్చట్లేదు, రోషన్ నా మీద యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఏమైనా చేస్తున్నాడు, నేను మీ దగ్గరికి రాను, ఇంకా కట్ చేసేస్తా, కట్ చేసి పక్కకి వెళ్ళిపోతా. అందుకే నేను గొడవలు పెట్టుకోవాలి. అంటే నువ్వు రోషన్తో ఇంకా మాట్లాడు. ఎగ్జాంపుల్ అమ్మలో మీకు నచ్చింది ఏంటి? అబ్బో చాలా ఉంటాయి. మమ్మీలో నచ్చింది అంటే మమ్మీ చాలా ఫ్రెండ్ టైప్, చాలా వాట్సాప్ బ్రో అంటే టిపికల్ ఇండియన్ పేరెంట్స్ లాగా, అంటే టిపికల్ ఇండియన్ పేరెంట్స్ లాగా కాకుండా ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్, ఐ కెన్ టెల్ హర్ ఎనీథింగ్, షేర్ ఎనీథింగ్ విత్ హర్. కానీ ఆ భయం ఉండదు. ఇలా ఇప్పుడు ఈ మ్యాటర్ చెప్తే ఆమె ఏం చేస్తుందో, ఈ మ్యాటర్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో, ఇలా ఏం భయం ఉండదు, చెప్పేయచ్చు ఫ్రీగా. మమ్మీ కూడా ఫ్రీగా ఆన్సర్ ఇస్తుంది. బట్ ఎప్పుడైనా కానీ అమ్మ చిన్నప్పటి నుంచి సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, బాగా బిజీగా ఉంటారు, టైమింగ్స్ ఉండవు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి అమ్మని చాలా మిస్ అయ్యి ఉంటారు కదా, ఎప్పుడైనా బాధపడ్డావా? అంటే లైక్ ఇంట్లో తింటున్నప్పుడు మమ్మీతో తింటే బాగుంటుంది, లైక్ నా మమ్మీతో తింటే బాగుంటుంది, లేకపోతే చిన్నప్పుడు రా, ఇప్పుడు కాదు, మమ్మీతో తింటే బాగుంటుంది, లేకపోతే లైక్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మమ్మీకి చెప్తే బాగుంటుంది. అంటే చాలా ఉంటాయి, బట్ లైక్ షీఈ్ నాట్ దేర్ కదా, అందుకని కొన్నిసార్లు కాల్ కూడా చేస్తా. వీడే నాకు కాల్స్ చేసేది కూడా. రోజు మొత్తం ఆర్య ఇంకా జోసఫ్తో ఉంటే కాల్ చేస్తే నా బద్దలు చెప్తున్నారా? అమ్మా నేను నా ఫ్రెండ్తో వెళ్తుండే, అన్న నన్ను చూసారు, ఆయన మీకు ఎన్ని బ్యాడ్ వచ్చో అది చెప్పుకుంటారా, నీకు ఒక కాంపిటీషన్ ఇస్తానని చెప్పారు. అసలు బూతులే రావండి వీడికి. తెలుగులో ఎన్ని బూతులు ఉంటాయో వీడికి ఒక్కడికి వచ్చి. మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా? పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నాను, మీరు వచ్చేసరికి నిద్రపోతారు, వాళ్ళు లేవకముందే మీరు వెళ్ళిపోతారు. లేదు, వీళ్ళు నిద్రపోరు. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ మిస్ మై ఫ్యామిలీ టైం. ఐ మేడ్ షూర్, నేను ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళు కూడా దే మేడ్ ష్యూర్ దట్ ఐ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ దెమ్ అనేసి. నేను వచ్చి నాతో గంట స్పెండ్ చేసిన తర్వాతే పడుకుంటారు ఇద్దరు ఎవ్రీడే. అండ్ నేను సండేస్ డేట్స్ ఇవ్వను, ఎగ్గొట్టేస్తూ ఉంటాను అనమాట, ఆదివారాలు అలాగా. ఇక్కడ వీళ్ళు ఉండేది ఆదివారమే కాబట్టి ఆదివారాలు ఎగ్గొట్టేస్తూ ఉంటా. ఎమర్జెన్సీ తప్పదు అని మా కోడైరెక్టర్ చెప్తేనే ఆదివారం డేట్ ఇస్తా. సో ఐ మేక్ ష్యూర్ నీ కంపల్సరీ వీడియో కాల్స్లో ఉంటాము ఎప్పుడు.